ఉలవల పోపు 8 గంటల పాటు నానబెట్టుకున్న ఉలవల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసి కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి, ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోంచి వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు గింజలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న ఉలవల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ వేసాం కదా ఉడికించేటప్పుడు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి మంచి స్నాక్ ఐటెం రెడీ అండి. హెల్దీ అయిన స్నాక్ ఐటెం. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇష్టమైతే దీంట్లోకి లెమన్ జ్యూస్ పిండుకొని కూడా తినొచ్చు. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.